చాలా టైం ఉంది జగన్ సార్. వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఇంకా బోలెడంత సమయం ఉంది. దాదాపు 59 నెలల సమయం ఉంది. అయితే ముందుగా ఆయన ఏం మాట్లాడినా పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. దానికి ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టం కట్టారు. ఇచ్చిన హామీలు కూడా అలాగే ఉన్నాయి. వాటిని అమలుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఇంకా 23 రోజులు కూడా కాలేదు. అప్పుడే హామీలు అమలు చేయలేదని అనడాన్ని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అందుకే కొంత గ్యాప్ ఇవ్వడం బెటర్ అన్నది అందరూ అంగీకరించే విషయమే. ఇప్పుడు అరిచి గోల చేసినా యాగి చేసినా ఫలితం ఉండదు. ప్రజల నుంచి కూడా అప్పుడే మద్దతు కూడా లభించకపోవచ్చు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా కుదురుకోకముందే ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలని అనడం గొంతు మీద కూర్చొని నొక్కడమీదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రభుత్వం తప్పులు చేసే వరకు సమయం ఇవ్వాలి. అంతకుముందు మీడియా ఎదుటకు వచ్చి విమర్శలు కూడా ప్రతి విమర్శలు చేయని జగన్ ఇప్పుడు మైకులు ఎదుట మాట్లాడుతుండనని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసినా అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా సూటిగా తగిలే అవకాశం లేదు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా నిధులు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మహిళలకు 2,500 రూపాయలు నెలకు ఇవ్వడం కానీ, నిరుద్యోగ భృతి అయినా ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అయినా ప్రభుత్వం ఊపిరి తీసుకునేందుకు కొంచెం సమయం ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విమర్శలు చేసినా ప్రతి విమర్శలు గత ప్రభుత్వంపైనే ఈ ప్రభుత్వం చేసే వీలుంది. గత ప్రభుత్వం అన్ని విధ్వంసం చేసిందని ఇప్పటికే శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేస్తూ కొంత జనం మైండ్ను సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. జగన్ విమర్శలు చేసినా గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి ఇబ్బందిగా మారిందని ఎదురుదాడికి దిగుతారు. అంతేకాదు మీడియా మద్దతు కూడా పెద్దగా లేని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ అంతకంటే ఏం చేయలేని పరిస్థితి. అలాగని మౌనంగా ఉండమని కాదు, అప్పుడే దూకుడుగా వెళ్ళినంత మాత్రాన అధికార పార్టీకి వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదని తెలుసుకోవాలి. ఇంకా చాలా రోజుల సమయం ఉంది. అధికార పార్టీకి మంచి పనులు చేస్తూ కొన్ని తప్పులు కూడా చేయక మానదు. అప్పుడప్పుడు ఎండగడుతూ వెళ్తూ ఉంటేనే కొంత జనం విశ్వసిస్తారు. అంతే తప్పించి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతుందని శాపనార్థాలు పెట్టిన ప్రయోజనం లేదు. క్యాడర్ను కాపాడుకోవడానికి అధికార పార్టీపై విమర్శలు చెలవు. వారికి దగ్గరికి వెళ్ళి తాను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. అప్పుడే క్రమంగా బలం పుంజుకునే వీలుంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.